మరనాడు ఉదయం 8 గంటలై ఉంటుంది సమయం. బంగారయ్య కొడుకు నరహరిని తీసుకుని గంగాధరం ఇంటికి వెళ్ళాడు. గంగాధరం అప్పుడే స్నానం చేసి దుస్తులు ధరించి ఎక్కడికో ప్రయాణంలో ఉన్నట్టున్నాడు. నమస్కారమండి అంటూ సవినయంగా గంగాధరం ఎదుట పడ్డాడు బంగారయ్య. నమస్కారం బంగారయ్య, ఇదేంటి మీ వాడెప్పుడొచ్చాడు? నరహరిని చూస్తూనే అడిగాడు గంగాధరం. నమస్కారం సార్. నమస్కారం. నిన్ననే వచ్చానండి, సమాధానం చెప్పాడు నరహరి. హఠాత్తుగా దిగవేంటోయ్, సెలవుల మీద వచ్చావా? లేదండి, ఆ ఉద్యోగం నచ్చక వదిలేసొచ్చాను. పరుగెత్తి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్లు తాగడం మంచిదన్న లోకోక్తి ఆచరణలో పెట్టాలని ఈ ఊళ్ళోనే ఉండిపోవాలనొచ్చాను. మీలాంటి వాళ్ళ దగ్గర ఏదైనా ఓ ఆధారం దొరకపోతుందా అన్న ఆశతో వచ్చానండి, అనర్గళంగా చెప్పుకుపోయాడు నరహరి. కొడుకు అంత మాటకారి ఎప్పుడయ్యాడు, ఎలా అయ్యాడు అని క్షణం ఆశ్చర్యపోయిన బంగారయ్య వాడలా తయారైనందుకు లోలోన ఆనందించాడు. మాటకారితనం లేకపోతే ఈ రోజుల్లో ఎందుకు పనికిరాడని అతనికి తెలుసు. మాటకారితనంతో చాలా వరకు సాధించొచ్చునని తెలుసు. అందుకు నిదర్శనంగా తననే తీసుకోవచ్చునని మనసులోనే అనుకున్నాడు. బంగారయ్యే కాదు, గంగాధరం కూడా అలాగే అనుకున్నాడు. నరహరి తనకి బాగా ఉపయోగపడతాడనిపించింది. బంగారయ్య, అయ్యా, మీ వాడు రాజకీయ నాయకుడయ్యేలా ఉన్నాడోయ్, ఆ మాటల ధోరణి చూస్తుంటే, చిరునవ్వుతో అన్నాడు గంగాధరం. బంగారయ్య జవాబు చెప్పకుండానే నరహరి అందుకున్నాడు. తప్పు అభిప్రాయపడుతున్నారు సార్. మీలాంటి రాజకీయ నాయకులకు అండగా నిల్చోవడానికి మాలాంటి వాళ్ళం ఎంతో అవసరం. ఇప్పుడు చూస్తూనే ఉన్నారుగా, ఒక్కో రాజకీయ నాయకుడికి ఒక్కొక్కరు అండగా ఉంటున్నారు. వాళ్ళనే పర్సనల్ సెక్రటరీస్ అంటారు. తెలుగులో చెప్పాలంటే ఆంతరంగిక కార్యదర్శి అంటారు అటువంటి వ్యక్తిని. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను మీ ఆంతరంగిక కార్యదర్శిగా పెట్టుకోండి. మీకు ఏ విషయంలోనూ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నాది అంటూ తన మాటల మెసమరిజంతో గంగాధరం అభిమానాన్ని చూరగొన్నాడు నరహరి. నిజంగానే గంగాధరం నరహరి వాగ్ధోరణికి ముగ్ధుడయ్యాడు. అంతేకాదు, ఇటువంటి యువకుడు తనకి అండగా ఉండడం వల్ల ముందు ముందు ఎన్నో లాభాలున్నాయి అనిపించింది అతనికి. చూడబోయ్ బంగారయ్య, మీ వాడు నీ సిఫారసు లేకుండానే నా అభిమానాన్ని సంపాదించేశాడు. ఈ రోజు నుంచే మీ వాణ్ణి నా సెక్రటరీగా చేసుకుంటున్నాను అంటూ నరహరి కేసి తిరిగి, నీ ధోరణి నాకు నచ్చిందోయ్, నీలాంటి వాడే నాకు కావాలి. ప్రారంభంగా ఇవాళే నువ్వు నాతో పట్నం రావాలి, పద అన్నాడు. నరహరి ఉప్పొంగిపోయాడు. ఇంత సులువుగా తనకి అవకాశం లభిస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. తనకి మంచి రోజులు వస్తున్నాయనిపించింది అతనికి. మీ అభిమానానికి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో నాకు బోధపడడం లేదండి. ఇక నేను మీ వాణ్ణి, మీరు నన్ను ఎలా ఉపయోగించుకున్నా అభ్యంతరం లేదు అన్నాడు నరహరి. బంగారయ్య ఆనందానికి అంతులేకపోయింది. ఆ అబ్బాయి ఊళ్ళో జులాయిగా తిరగడం కంటే గంగాధరంతో తిరగడమే శ్రేయస్కరం అనిపించింది. తాను ముసలవాడైపోతున్నాడు, ఓపిక లేదు కూడాను. తాను చెయ్యాల్సిన పనులు తన కొడుకే నిర్వర్తిస్తాడు, వాడి చేత తానే చేయిస్తాడు అనుకున్నాడు. గంగాధరం గారు, మా కుటుంబం పట్ల మీకు గల ఆదరాభిమానాల్ని మరోసారి వ్యక్తం చేసుకున్నారు. మిమ్మల్ని ఎప్పుడూ మరిచిపోలేమండి అంటూ తన కృతజ్ఞత చెప్పుకున్నాడు బంగారయ్య. దానికేం లేవోయ్, ఇందులో నా స్వార్థం కూడా ఇమిడుందిగా. సరేగాని లోపలికి వెళ్ళి టిఫిను కాఫీలు తెమ్మని చెప్పు, మనం ముగ్గురం తీసుకుందాం. నువ్వు కూర్చో నరహరి, ఏకబిగిన చెప్పుకుపోయాడు. నరహరి గంగాధరంకి అభిముఖంగా కూర్చోవడం, బంగారయ్య లోపలికి వెళ్ళడం ఒకేసారి జరిగాయి. నరహరి, చెప్పండి సార్. ఇక్కడి పరిస్థితులన్నీ మీ నాన్నగారు నీతో చెప్తారు. వాటిని కూలంకుషంగా ఆకలింపు చేసుకుని అనుగుణంగా ప్రవర్తించు. నా ధ్యేయం ఒకటే, ఎప్పటికైనా ఈ ఊళ్ళో మందే పైచేయి కావాలి. మీ నాన్న అన్నీ చెప్తాళ్లే. అన్నీ తెలుసుకుంటానులేండి సార్, సవినయంగా అన్నాడు నరహరి. నరహరి సూక్ష్మగ్రాహి అని అర్థమైపోయింది గంగాధరంకి. ఇదిగో ఈ 25 రూపాయలు నీ దగ్గరుంచు. పట్నంలో చిల్లర మల్లర ఖర్చు నువ్వే చేద్దువుగాని అంటూ జేబులోంచి డబ్బు తీసి నరహరికి అందించాడు గంగాధరం. నరహరి ఆ డబ్బు తీసుకుని జేబులో వేసుకుంటూ అలాగేనండి అనేశాడు. లోపల నుంచి పనివాడు టిఫిన్లు కాఫీలు తీసుకొచ్చాడు. బంగారయ్య వాడి వెంటనే వచ్చాడు. ముగ్గురు ఒకేసారి టిఫిన్ తీసుకుని కాఫీలు సేవించారు. గంగాధరం నరహరి నిష్క్రమించారు. బంగారయ్య తమ ఇంటికి నడిచాడు. శాంతమ్మ భర్త ద్వారా అంతా తెలుసుకుని ఎంతగానో మురిసిపోయింది. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు బంగారయ్య గంగాధరం ఇంటికి వెళుతుంటే తోవలో శ్రీను ఎదురయ్యాడు. తెల్లని గ్లాస్కో పంచే లాల్చీ వేసుకుని ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు శ్రీను. గంగాధరం తనతో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది బంగారయ్యకి. శ్రీనుని గంగాధరం అల్లుడిగా చేసేస్తే తనకెన్నో లాభాలున్నాయి. కానీ శ్రీను చేతికందడం లేదు.
గంగాధరం ఇంట్లో లేడు కాబట్టి ఇప్పుడు తీసుకుపోయి సీనుని పంకజం ముందు నిలబెట్టేస్తే తన ప్రయత్నాలకి లోపం లేనట్టుంటుంది అనుకున్నాడు. ఎటొచ్చి కాస్తంత అబద్ధం చెప్పాలి. తానేం సత్యహరిశ్చంద్రుడేం కాదు, అబద్ధం చెప్పడానికి మనస్కరించకపోవడానికి. ఇటువంటి అబద్ధాలు చెప్పడానికి వెలిస్తే ఇటువంటి వాతావరణంలో మనుగడే సాగించలేడు తాను అనుకొని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏంటి శ్రీను, షికారుకైనా బయలుదేరావు? ప్రశ్నించాడు. అవునండి. ఇవాళ తొందరగా బయలుదేరినట్టున్నావు. స్కూల్కి సెలవు కదా, ఇంట్లో మరీ బోరుగా ఉంది, అందుకే బయలుదేరాను తొందరగా. మరి మీరు? ఇంకెక్కడికి? గంగాధరం గారింటికి. అన్నట్టు మరిచిపోయాను, గంగాధరం గారు ఓసారి నిన్ను రమ్మన్నారు అన్నాడు తొణకుండా బంగారయ్య. నన్నా? ఆశ్చర్యం ప్రకటించాడు శ్రీను. అవును, నిన్నే. ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉంది. నువ్వంటే అతనికి ఎంతటి అభిమానం అనుకున్నావు? నీకు తెలీదులే. ఓసారి వచ్చిపో. ఎంతసేపు? ఓ 5 నిమిషాలు. శ్రీను ఆలోచనలో పడ్డాడు. వెళ్ళడమా మానడమా అని. వెళ్ళకపోతే బంగారయ్య జలగలా వదిలిపెట్టడని అతనికి తెలుసు. వెళితే ఎవరు ఏమనుకుంటారోనన్న సందిగ్ధంగా ఉంది. అయితేనేం, ఇంతకీ ఎందుకు పిలిచారో తెలుసుకుని రావాలన్న దృఢ సంకల్పంతో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సరే పదండి అన్నాడు. బంగారయ్య ముందు నడుస్తుంటే ఉత్సుకతతో శ్రీను అతన్ని అనుసరిస్తున్నాడు. బంగారయ్య తాను ఆడబోయే నాటకాన్ని ఊహించుకుంటూ దానికో రూపకల్పన చేసుకుంటున్నాడు. ఇద్దరూ గంగాధరం ఇంట్లోపలికి నడిచారు. ముందు గదిలో పంకజం సాక్షాత్కరించింది. శ్రీనుని బంగారయ్య వెంట చూసి అమితోత్సాహంతో పాటు మురిసిపోయింది. రండి రండి అంటూ ఆహ్వానించింది. అనురాగం నిండిన చూపులతో ఆమె నవ్వుతూ ఉంటే జుగుప్స కలిగింది శ్రీనుకి. ఈమె ఎదురైందేమిటి అనుకున్నాడు. ఏమమ్మా, నాన్నగారు లేరా అన్నాడు బంగారయ్య. లేరండి, పట్నం వెళ్లారు. అరే, పట్నం వెళ్లారా? సరే, ఏం చేస్తాం. శ్రీను బాబు రాక మన ఇంటికొచ్చారు. కాస్త కాఫీ తీసుకురా. ఇప్పుడే తెస్తానుండండి. పదండి పోదాం, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నిల్చునే అన్నాడు శ్రీను. ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చేయడం లాంఛనం కదా, ఏమీ ఇవ్వకుండా ఎవరు పంపించరు. కూర్చో. బాగుండదని మనసులో అనుకున్నాడేమో శ్రీను. కుర్చీలో ఆసీనుడయ్యాడు. ఇంతకీ గంగాధరం గారు దేనికి రమ్మన్నారేంటి? నాకేం తెలుసు బాబు. ఇప్పుడు చూసావా, ఆయన పట్నం వెళ్ళిన సంగతి నాకు తెలీదు. ఆయన మనసులో ఏముంటుందో ఎవరు చెప్పగలరు? ముసిముసిగా నవ్వేశాడు. ఇది మరీ ఆశ్చర్యకరమైన విషయం బంగారయ్య గారు. గంగాధరం గారు అడుగు తీసి అడుగు వేస్తే మీకు తెలియాలి కదా, ఇదెలా జరిగింది? చిన్నగా నవ్వాడు బంగారయ్య. అందరూ అలా అనుకుంటారు గాని ఆయనకి మాత్రం స్వతంత్ర భావాలు లేవా ఏంటి? అన్నట్లు వెంకటరత్నం దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తాను, కూర్చో అంటూ లేచాడు. అదేంటండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇద్దరం కలిసే వెళదాం, ఉండండి. ఎందుకంత కంగారు బాబు, నేనిప్పుడే వచ్చేస్తాను అనుకుంటూనే బయటికి నిష్క్రమించాడు బంగారయ్య. శ్రీను ఎంతో అసౌకర్యంగా కూర్చున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఇరుక్కుంటాడని ఊహించలేదు. అతని దృష్టి వీధి గుమ్మం వైపే ఉంది, బంగారయ్య ఎప్పుడొస్తాడా అని. కొద్ది నిమిషాలు దాటాక తానింకా అక్కడ ఉండడం మంచిది కాదేమో అనుకుని లేచాడు వెళ్ళిపోవడానికే. అదే సమయంలో పంకజం వచ్చింది కాఫీ గ్లాస్తో. బంగారయ్య గారేడి అనుకుంటూ దగ్గరగా వచ్చింది. శ్రీను చొప్పున కూర్చుండిపోయాడు. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. అలాగా, సరే, మీరు తీసుకోండి. ఆయన బదులు నేను ఈ గ్లాస్తో తీసుకుంటాను. ఏదైనా ప్రాప్తం ఉండాలంటారు అంటూ ఓ గ్లాస్తో కాఫీ అందించింది. శ్రీను ఇబ్బందిగానే కూర్చున్నాడు. పంకజం ఓ కుర్చీని అతనికి అభిముఖంగా తీసుకుని కూర్చుంది. అతనికేసి కళ్ళప్పగించి చూస్తుంటే శ్రీను మొహం దించుకున్నాడు. ఆమె విడియపడకపోయినా అతనికే సిగ్గేసింది. మీరంటే నాకెంతిదో మీకు తెలియదు శ్రీనుగారు. మా నాన్నగారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మిమ్మల్ని తన అల్లుడుగా చేసుకోవాలని ఆయన తాపత్రయం. మన 2 కుటుంబాలు ఈ విధంగా సన్నిహితమైతే అన్ని విధాలా శ్రేయస్కరం కదా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించేసింది పంకజం. శ్రీను గుండెలు విపరీతంగా కొట్టుకుంటున్నాయి. ఇటువంటి ఆలోచనేదో ఉండుంటుందని ఆ రోజు రాజు చెప్పిన దానికి ఇప్పుడు నిర్ధారణ జరిగింది. ఆ రోజు సినిమా హాల్లో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకున్నాడు. పంకజం అంటే అతనికి ఎప్పుడూ అభిమానంగాని అనురాగంగాని లేనేలేవు. పైగా ఆమె సిగ్గులేని ప్రవర్తనకి జుగుప్స కలిగింది కూడా. తన పట్ల ఆమె పెంచుకుంటున్న అభిమానాన్ని ప్రేమని మొక్కలోనే తుంచేయాలి అనుకున్నాడు. లేకుంటే పర్యవసానం విపరీతాలకి దారి తీయొచ్చునని అతని భావన. చూడు పంకజం, నువ్వు అనవసరంగా నా కోసం కలలు కనకు. నా గురించి ఆలోచనలు పెంచుకోకు. నువ్వు నాకు కొత్తదానివి కాదు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడూ నేను ప్రేమించలేదు, ప్రేమించలేను కూడా. మనవి విభిన్న మనస్తత్వాలు. మనిద్దరి కుటుంబాల మధ్య కూడా విభేదాలున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా మనం భార్యాభర్తలు కావడం దుస్సాధ్యం.
అంచేత నువ్వు ఈ ఆలోచనలకి స్వస్తి చెప్పు. నాపై ప్రేమంటూ ఏమన్నా ఉంటే దాన్ని నీ హృదయంలో నుంచి పారద్రోలు. మనిద్దరి శ్రేయస్సుకై ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. నువ్వు అపార్థం చేసుకోకు, వస్తా అని నాటకంలో డైలాగు చెప్పినంత ఉత్తేజకరంగా చెప్పేసి బయటికి నిష్క్రమించాడు శ్రీను. పంకజం స్తంభించిపోయింది. వెళ్ళిపోతున్న శ్రీనుకేసి నిరామయంగా కళ్ళప్పగించి చూడడం మినహా మరో చలనం లేదామెకి. ఆ షాకు నుంచి తేరుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది ఆమెకి. తేరుకున్నాక క్రోధంతో ఆమె ఆపాదమస్తకం కంపించిపోయింది. ఎంత అవమానం తనకి! ఎంత మాట అనేశాడు! కోరి వలచితే కొండకి కూర్చుంటారు, అందుకేగా మోసు. కుండ బద్దలుగొట్టినట్టు తన మొహం ముందే చెప్పకపోతే, తనని ఇలా అవమానించకపోతే మరో విధంగా తప్పించుకోవచ్చు కదా! జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ పొందలేదు తాను. ఇలా ఆలోచించుకుంటుంటే ఆమె మొహం ఆవేశంతో ఎరుపెక్కింది. ఒక్క ఉదుటను లేచి అటు ఇటు పచార్లు చేయసాగింది. బంగారయ్య అప్పుడే వచ్చాడు. సీను అక్కడ లేకపోవడం చూసి విస్తుపోయాడు. శ్రీను ఏడమ్మా అన్నాడు కళ్ళింత చేసుకుంటూ. ఏట్లో దూకాడు. విసురుగా ఉక్రోషంతో అందామే. పరిస్థితి బెడిసికొట్టిందని అర్థం చేసుకోవడానికి బంగారయ్య కట్టే సమయం పట్టలేదు. ఒక్కసారి గుక్క మింగాడు. దీని పరిణామం తన మీద ఉంటుందేమోనని భయపడ్డాడు. ఏమైందమ్మా? మెల్లగా అడిగాడు. పంకజం అంతా చెప్పేసింది. శ్రీను తనని ప్రేమించినందుకు అదో అవమానంగా ఫీలై కుమిలిపోతుందామె. ఆమెని ఎలా సముదాయించడం? ఇదంతా వింటే గంగాధరం గారు ఏమనుకుంటారు? తననే నిందిస్తారు గాని వాళ్ళమ్మాయి ఆకర్షించలేకపోయిందన్న నిజాన్ని గ్రహించరాయన. ఏం చేయడం? భరించాల్సిందే. పోనీలే అమ్మా, ఈ పాటి అందగాడు మరి దొరకడనా? అయినా మనం ఏవో అనుకుంటాం గాని బ్రహ్మరాత ఎవరూ తప్పించలేరమ్మా. ఎక్కడ ఎవరికి రాసిపెట్టుందో ఆమెను అనునయపరచడానికి ప్రయత్నించాడు బంగారయ్య. అతని మాటలకి ఆమెలో రగులుతున్న అగ్నిపర్వతం చల్లారలేదు. పైగా మరింత ప్రజ్వరిల్లింది. ఏంటో తానే గొప్ప అందగాడని విర్రవీగుతున్నాడు ఈ శ్రీను. నాకు మాత్రం ఏం తక్కువని? నేను అందగత్తెని కానా? అతనికంటే అందమైన వాడినే చేపడతాను. అప్పుడు అతడు అసూయపడేలా చేస్తాను అనుకుంటూ లోపలికి విసురుగా వెళ్ళిపోయింది పంకజం. బంగారయ్య నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. కనీసం ఓ గ్లాసుడు కాఫీ అయినా తనకి దక్కనందుకు లోలోన బాధపడిపోతూ ఉసూరుమంటూ వెనక్కి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. రాజు, రమ పట్నం బయలుదేరారు. శ్రీను కూడా వాళ్ల వెంట వెళ్ళాడు. వాళ్ళు ముగ్గురూ కలిసి నేరుగా రాజు బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ ఇంటాయన ముకుందరావు సాదరంగా వారిని ఆహ్వానించాడు. వాళ్ళు తన ఇంటికి రావడం మహద్భాగ్యంగా భావించాడు. ఎందుకంటే ముందెప్పుడో ముకుందరావు తండ్రికి భూషణం ఆర్థికంగా సహాయం చేసి ఆదుకున్నాడట. ఆ కృతజ్ఞత ముకుందరావులో ఇంకా చెరిగిపోలేదు. పాతకాలపు అలవాట్లు, మనస్తత్వం ఉన్నవాడు గనుక ముకుందరావు ఆ కృతజ్ఞతను వ్యక్తం చేసుకున్నాడు గాని ఈ రోజుల్లో అయితే ఒడ్డు చేరాక తెప్పకాల్చిన బుద్ధులే చాలా మందికి అలవడుతున్నాయి. వాళ్ల కోసం భోజనాలు ఏర్పాటు చేశాడు ముకుందరావు. శ్రీనుకి మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది. ముక్కు మొహం తెలియని ముకుందరావు ఇంట్లో తాను ఆతిథ్యం పొందడం ఏంటోలా అనుభూతి పొందాడు. మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారండి ముకుందరావు గారు అన్నాడు శ్రీను. ముకుందరావు చిన్నగా మందహాసం చేశాడు. మీరలా అనుకోకూడదండి. మా రాజు స్నేహితులు మీరు. రాజు కంటే అధికంగా మిమ్మల్ని ఆదరించడం నా ధర్మంగా భావిస్తున్నాను. ఇందులో నా శ్రమ ఏం లేదండి. ఇంట్లో మేము వండుకోవడం లేదు, మాతో పాటే మీరు భాగాన్ని పంచుకుంటున్నారు. అది మీ సహృదయతకి నిదర్శనం. సరేగాని డాక్టర్ వెంకటేశ్వర్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి? రమని ఆయన దగ్గరికి తీసుకెళ్లమని చెబుతున్నాను నేను అన్నాడు శ్రీను ముకుందరావును ఉద్దేశించి. మీతో నేను ఏకీభవిస్తున్నానండి. ప్రస్తుతం ఈ పట్టణంలో ఉన్న డాక్టర్లందరికంటే వెంకటేశ్వర్లు గారి చెయ్యే పైనుంది. ఆయన తప్పకుండా బాగు చేయగలడన్న నమ్మకం కూడా ఉంది నాకు. రాజు, విన్నావా? శ్రీను అన్నాడు రాజుతో. సరే, అక్కడికే పోదాం అనేశాడు రాజు. ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి డాక్టర్ వెంకటేశ్వర్ల దగ్గరికి రమని తీసుకుని వెళ్లారు. అదృష్టవశాత్తు వెంకటేశ్వర్ల కొడుకు కృష్ణమోహన్ ఇంట్లోనే ఉన్నాడు. అతనిప్పుడు విశాఖలో మెడిసిన్ చదువుతూ ప్రస్తుతం సెలవుల్లో వచ్చాడు ఇంటికి. స్నేహితుడు శ్రీనుని చూసి సాదరంగా పలకరించాడు. ఏంట్రా శ్రీను, ఇలా వచ్చావు? మా స్నేహితుడి సిస్టర్ని తీసుకుని వచ్చానులే. అప్పుడప్పుడు ఆమెకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. వీడేమో ఊరికే కంగారు పడుతూ ఉంటే నేనే చెప్పాను. మీ నాన్నకు ఒకసారి చూపించమని. మంచి పని చేశావులే. మా నాన్న హస్తవాసి మంచిది, తప్పకుండా నయమవుతుంది. నీ నోటి వాక్యం నయం కావడమే మాకు కావాల్సింది. బై యు మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ రాజు. ఒరే రాజు, నీకు చెప్పానుగా, నా స్నేహితుడు కృష్ణమోహన్ విశాఖలో మెడిసిన్ చదువుతున్నాడు. పరిచయం చేశాడు శ్రీను. నమస్కారమండి అంటూ పరస్పరం పరిచయం చేసుకున్నారు. ఉండు, మా నాన్నగారితో చెప్పొస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు కృష్ణమోహన్. 2 నిమిషాల్లో తిరిగొచ్చి పదండి అంటూ లోపలికి తీసుకుపోయాడు.
వాళ్ళ ముగ్గురిని తండ్రికి పరిచయం చేశాడు. పరిచయాలైన తర్వాత డాక్టర్ వెంకటేశ్వర్లు రమని పరీక్ష చేశాడు. ఏవేవో వివరాలు అడిగాడు. అన్నీ చెప్పింది రమ బియ్యపడుతూనే. రమ అలా బిడియపడుతూ సమాధానాలు చెబుతూ ఉంటే చూడముచ్చటగా ఉంది శ్రీనుకి. నిజానికి ఏ ఆడంబరమైన అలంకరణలు లేకపోయినా రమ ఎంతో అందంగా ముద్దబంతి పువ్వులా అగుపిస్తోంది. ఆమెలో సహజ సౌందర్యం ఉంది. పంకజంకి రమకి పోలికే లేదు. పంకజం ఆడంబరమైన హంగులతో వేషం వేసినట్టే జుగుప్సాకరమైన ధోరణిలో కనిపిస్తుంది. ఆమె ముఖంలో గృహిణికి ఉండవలసిన కళాకాంతులు లేనేలేవు. రమ అందుకు భిన్నంగా ఉంటుంది. అయితేనే పాపం ఆరోగ్యం దెబ్బతింది. దేవుడు ఈమెకి అన్యాయమే చేశాడు. చిత్రమేంటంటే మంచివారికే దేవుడు అన్ని పరీక్షలు పెడతాడు. జీవితమంతా పరీక్షలతోనే ముగిస్తే వాళ్ళింకా తమ మంచి తాలూకా ఫలితాలు అనుభవించేదెప్పుడు? ఈ విషయమే ఆలోచించడు దేవుడు. అదే చెడ్డవారికైతే ఎన్ని అన్యాయాలు చేసినా అక్రమాలకు పాల్పడినా జీవితమంతా హాయిగా సరదాగా గడిచిపోతుంది. చివర్లో ఎప్పుడో తమ దుర్నీతికి దుష్ప్రవర్తనకి ఫలితాలు అనుభవిస్తారు. అప్పటికి వారి జీవితంలో చాలా భాగం గడిచిపోతుంది. ఈ న్యాయమే ఒకంతట అర్థం కావడం లేదు అనుకున్నాడు శ్రీను. ఉపేక్షించకుండా నా దగ్గరికి తీసుకురావడం చాలా మంచిదైంది. ఈమెకు కనీసం 2 నెలలు ట్రీట్మెంట్ చేయాలి. అలాగేనండి, నయమవుతుంది కదూ అడిగాడు రాజు. తప్పకుండా, మీకు హామీ ఇస్తున్నాను. అయితే 2 నెలలు పూర్తయ్యాక ఈమెకి వివాహం చేసేయాలి. ఆ తర్వాత మళ్ళా ఈ రోగం కనిపించదు. రోగం నయమవుతుందని నిర్ధారణ చేసి డాక్టర్ చెప్పినందుకు సంతోషించిన రాజు 2 నెలల అనంతరం ఆమెకి వివాహం చెయ్యాలని ఆ డాక్టరే చెప్పడం నిస్పృహతో కుంగిపోయాడు. రమ మొహం దించుకుంది. ఆమెకి ఏడుపొచ్చినంత పనైంది. అన్నయ్య ఎందుకలా నీరసించిపోయాడో ఆమె ఊహించుకోగలిగింది. కాని డాక్టర్ అని రాజు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. అతని గొంతుకు పూడుకుపోయినట్లయింది. డాక్టర్ వెంకటేశ్వర్లు రాజు మనసులో ఏముందో ఇట్టే గ్రహించాడు. అసలు నీ సందేహం ఏమిటో అర్థం చేసుకున్నానబ్బాయి. ట్రీట్మెంట్ జరిగాక ఆమెను వివాహం చేసుకునేందుకు ఎవరు ముందుకొస్తారా అని కదూ నీ సందేహం? అవును సార్. ఆ అమ్మాయికేం లక్షణమైన ఆరోగ్యం. రోగం ఆమెకి మళ్ళీ వస్తుందని ఎవరైనా అనుకుంటే అది వారి పొరపాటు. సంబంధాలు వెతకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పేయండి. కాస్త ఇంగితం ఉన్నవాళ్ళు, అధునాతన భావాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ముందుకొస్తారు. నాకు నమ్మకం లేదు డాక్టర్ గారు. అందున ఆర్థికమైన అంతస్తు మాకు లేదు. ఇది మాకు అవరోధం, భారంగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు రాజు. శ్రీను అంతా వింటున్నాడు. అతని దృష్టి రమ మీదే కేంద్రీకృతమై ఉంది. పోనీ తాను ఆమెను వివాహం చేసుకుంటే తనకి అంగీకారమైతే నాన్న కూడా ఆటంకపరచరు. భూషణం అంటే ఆయనకి ఎంతో అభిమానం. రమలాంటి సాత్వికురాలు భారీగా లభించడం కూడా ఓ వరమే కదా అనుకున్నాడు మనసులో. రాజు నిస్పృహను, రమలో కలుగుతున్న నిరాశాభావాల్ని చెల్లాచెదురు చెయ్యాలనుకున్నాడు. మనస్సు అంటూ ఉంటే ఏదీ అవరోధం కాదురా రాజు. నీ రమను నేను వివాహం చేసుకుంటాను అంటూ తన నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీను. అనుకోకుండా లాటరీలో ఫస్ట్ బహుమతి వచ్చినట్టయింది రాజుకి. అటువంటి అనుభూతినే రమ కూడా పొందింది. ఆమె హృదయం పురివిప్పి నాట్యం చేసింది. తానెప్పుడూ ఊహించని అదృష్టమిది. ఏనాటి పుణ్యఫలమో మరి. ఆమెలో అప్పుడే సిగ్గు దొంతరలు మూసురుకుపోయి మొహంలో ఎరుపు రంగు పులిమాయి. శ్రీను సంతోషం పట్టలేకపోయాడు రాజు. తన చెల్లాయికి అంత అదృష్టం వరిస్తుందని ఎవరనుకున్నారు? అది అతని భావన. అవునరా, మీ రమను నేను వివాహం చేసుకుంటాను. తప్పేముంది? నీకు అభ్యంతరమా అన్నాడు శ్రీను. రాజు చప్పున శ్రీను 2 చేతులు పట్టుకున్నాడు. అతని కళ్లల్లో ఆనంద బాష్పాలు కిరున తిరుగుతున్నాయి. అభ్యంతరమా? నాకే కాదురా, మా ఇంట్లో ఎవరికి అభ్యంతరం ఉండదురా. అది మా అదృష్టంగా భావిస్తాం. స్నేహితుడిగా ఆప్తుడిగా మమ్మల్ని ఆదుకున్నావంటే నిన్నెప్పుడూ మరిచిపోలేనురా సంబరంతో చెప్పుకుపోయాడు రాజు. శ్రీను మందహాసం చేశాడు. నేనేదో మిమ్మల్ని ఈ తరుణంలో ఆదుకోవాలని ఈ నిర్ణయానికి వచ్చానని అనుకోవద్దురా. నిజానికి రమంటే నాకెప్పుడూ ఇష్టమే. ఆమె పట్ల ఏదో అనురాగభావం నాలో వెల్లివిరుస్తూ ఉండేది. అదే కారణం వల్ల పట్నం తీసుకువెళ్లమని సలహా ఇచ్చాను. ఈ అవకాశం ఇప్పుడొచ్చింది కాబట్టి నా మనసులో కోరికను బయట పెట్టాను. లేకపోయినా ఎప్పుడో ఓసారి నీతో చెప్పేవాణ్ణే అన్నాడు శ్రీను. కృష్ణమోహన్కి శ్రీను నిర్ణయం నచ్చింది. అతని విశాల మనస్తత్వాన్ని అభినందించాడు. నీ నిర్ణయానికి అభినందించకుండా ఉండలేకపోతున్నానురా శ్రీను. నిజమైన విద్యావంతుడివి, సంస్కారవంతుడివి అనిపించుకున్నావు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు కృష్ణమోహన్. అబ్బాయి శ్రీను, నీ వంటి వారిని చాలా అరుదుగా చూస్తూ ఉంటామోయ్. జీవితంలో నువ్వు తప్పక సుఖపడతావు అని అంటూ డాక్టర్ వెంకటేశ్వర్లు రాజుకేసి తిరిగాడు.
మందులు రాసిస్తాను. వాటిని 2 నెలల పాటు వాడండి. ఎలా వాడడం అన్నది వివరంగా రాసిస్తాను. ఓ నెల రోజులు మందులు తీసుకున్నాక మీ చెల్లైన ఒకసారి తీసుకురండి. అప్పుడోసారి ఎగ్జామిన్ చేస్తాను. అలాగేనండి. డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఆ మందులు వాడే విధానం కూడా అందులోనే రాశాడు. రాజు ఫీజు ఇచ్చేశాడు వెంకటేశ్వర్లకి. అప్పుడే కృష్ణమోహన్ లోపలికి వెళ్లి నౌకరు ద్వారా కాఫీలు పంపించాడు. కాఫీలు తీసుకున్నాక వాళ్ళు మందులు కొనుక్కునేందుకు అక్కడి నుంచి నిష్క్రమించారు. నరహరి ఆ రోజు భూషణం గారింటికి వెళ్ళాడు. చెల్లెల్ని చూసి రావాలని. రాధ అన్నయ్యను చూడగానే ఉప్పొంగిపోతూ ఆప్యాయతగా ఆహ్వానించింది. రాజు అప్పుడే అర్జెంటు పని మీద బయలుదేరుతూ, నరహరి, మీ చెల్లెలతో మాట్లాడుతూ ఉండు. నేనలా వెళ్ళి రావాలి. నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి ఓ రోజు మనం తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అని చెబుతూ బయటికి వెళ్ళిపోయాడు. రాధ అన్నయ్యను ముందు గదిలో కూర్చోబెట్టింది. ఎప్పుడొచ్చావన్నయ్యా అంది. వచ్చి 3 రోజులైంది చెల్లాయ్. నువ్వు వస్తావేమోనని చూశాను. నాకు తీరిక లేకపోయింది. నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో, అందుకే ఇప్పుడు ఇలా వచ్చేశాను. ఏంటి, నువ్విప్పుడు మన ఇంటికి రావడం తగ్గించావా? ఈ విషయం అడిగితే అమ్మ బరువుగా ఓ నిట్టూర్పు విడిచిందే గాని ఉన్న విషయం ఏంటో చెప్పలేదు. అసలు విషయం ఏమిటి, నువ్వేనా చెబుతావా అంటూ చెల్లెలి మొహంలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు నరహరి. రాధ కూడా చొప్పున సమాధానం చెప్పకుండా ప్రప్రథమంగా నిట్టూర్పే విడిచింది. దాంతో మరింత ఆశ్చర్యపోయాడు నరహరి. ఏంటి నిట్టూర్పుల వెనుకున్న కథ? అతనికేం అర్థం కాలేదు. ఎంతకీ విషయం ఏమిటో చెప్పమ్మా అన్నాడు. నువ్వు ఈ మధ్య ఈ ఊళ్ళో లేవు కాబట్టి నీకిక్కడ పరిస్థితులు, పార్టీ రాజకీయాలు తెలియవన్నయ్య. ఈ ఊళ్ళో మిగిలిన వారి మధ్య విభేదాలు ఎలా ఉన్నా, ముఖ్యంగా రాఘవయ్య గారు, గంగాధరం గార్ల మధ్య కనిపించని విభేదాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళిద్దరూ 2 వర్గాలుగా తయారవుతున్నారు. వీళ్ళకేం, వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్య నలిగిపోతున్న వాళ్ళం మనమే. అయితే ఇందులో రాఘవయ్య గారి తప్పేం లేదు. ఆయన మంచివారే. ఎటొచ్చి గంగాధరం గారే విడిగా ఓ వర్గాన్ని తయారు చేస్తున్నారు. నాన్న గంగాధరం వర్గంలో చేరారు. మీ బావగారు, వాళ్ళ నాన్నగారు రాఘవయ్య వర్గంలో వారని గంగాధరం ఎప్పుడో నిర్ణయం చేశారు. అది నిజమే ఉండొచ్చు. ఎందుకంటే రాఘవయ్య గారికి మా మామగారికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉందట. ఇప్పుడు మా మామగారు రాఘవయ్య గారికి ఎలా విరోధి కాగలరు? అయితే గంగాధరం గారి ప్రయత్నం మరోలా ఉంది. మీ బావగారిని తన వర్గంలోకి లాగితే రాఘవయ్య అనుయాయులు తగ్గిపోయి అతని బలం తగ్గుతుందనే భావన ఉంది. అందుకే మీ బావగారిని గంగాధరం గారితో స్నేహం చేయమని నాన్న ఒకటే పోరు పెట్టారు. అందుకు మీ బావగారు అంగీకరించలేదు. దాంతో నా ద్వారా తన ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకోవాలనుకున్నారు నాన్న. నన్ను మన ఇంటికొచ్చేయమన్నారు. మీ బావగారు గంగాధరం వర్గంతో కలిస్తేనే నేను కాపురానికి వస్తానని నా చేత చెప్పించాలని ప్రయత్నించారు నాన్న. ఇది ఎంత సబబుగా ఉందో ఆలోచించన్నయ్య. వివాహమైన స్త్రీకి సర్వస్వము భర్తే. ఆ భర్తని కాదని వేరొకరి స్వార్థం కోసం నా బ్రతుకును నాశనం చేసుకుంటానా? అప్పటినుంచి నాన్నకి నేనంటే కోపం. నన్ను చూడ్డానికైనా రారు. అమ్మ మాత్రం నాన్నకి తెలియకుండా అప్పుడప్పుడు వస్తుంది. ఇదీ కథ అంటూ ముగించింది. ఆమె కళ్ళు చెమ్మగిలడం చూశాడు నరహరి. బాధపడ్డాడు. నరహరి విచ్చలవిడిగా జులాయిగా తిరిగాడే తప్పించి అతని హృదయం నవనీతం. ఒక్కొక్కప్పుడు ఆవేశం వస్తే మాత్రం మనిషి కాడు. అది అతనికి ఉగ్గుపాలతో అబ్బిన మనస్తత్వం. నరహరికి ఒక్క విషయం అర్థం కావడం లేదు. రాఘవయ్య స్వతహాగా సహృదయుడు, ఐశ్వర్యవంతుడు. అటువంటి వాడితో నక్కజిత్తుల మారి గంగాధరం, నడమంత్రపు సిరి అబ్బిన గంగాధరం పోటీ పడ్డమేమిటి? ఎంత ప్రయత్నించినా రాఘవయ్య స్థాయికి అతను ఎదగలేడు అనుకున్నాడు. నాకు విషయం అర్థం కాలేదు చెల్లాయ్. రాఘవయ్య గారితో గంగాధరంకి పోటీ ఏంటి? అతని స్థాయికి గంగాధరం ఎప్పుడు చేరుకోగలడు? అదే అందరికీ అర్థం కాని విషయం అన్నయ్య. రాఘవయ్య కంటే తననే అధికంగా గౌరవించాలనే అత్యాశ గంగాధరంలో పేరుకుపోయింది. దాంతో రాఘవయ్య గారు, అతని స్నేహితుల పట్ల గంగాధరానికి అసూయ ఏర్పడింది. అంతేకాదు, ఈ మధ్య మరో ప్రయత్నం చేశాడట. వాళ్ళ అమ్మాయిని రాఘవయ్య గారబ్బాయి శ్రీనుకిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించాడట. అయితే శ్రీను అతని వల్ల పడలేదని చెప్పారు మీ బావ. ఈ ప్రయత్నంలో నాన్నగారికి చెయ్యుందని మీ బావగారు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదేంటి మళ్ళీ ఈ ప్రయత్నం? విరోధిగా పరిగణించిన వ్యక్తి ఇంటికే తన కూతుర్ని కోడలుగా పంపడానికి ఎలా ప్రయత్నించాడు గంగాధరం? ఆశ్చర్యంగా అడిగాడు నరహరి. అందులోనూ అతని స్వార్థమే ఉందన్నయ్య. తన కూతురు రాఘవయ్య కోడలు కావాలనుకోవడం కంటే రాఘవయ్య కొడుకు తండ్రికి దూరం కావాలనే ధ్యేయమే ఎక్కువగా ఉంది. అప్పుడు రాఘవయ్య కుటుంబంలో చిచ్చు రేపినట్టే కదా. అయితేనేం, శ్రీను అతని ప్రయత్నాల్ని భగ్నం చేశాడు అంది రాధ. అంటే గంగాధరం గారు ఓ విలన్లా తయారవుతున్నారన్నమాట. బావుంది. ఆ విలన్కి మన నాన్నగారు అసిస్టెంటు, ఇప్పుడు నేను సెక్రటరీని వెటకారంగా అన్నాడు నరహరి. ఆ మాటలు విన్నాక రాధ విస్తుపోయింది.
ఏంటి, నువ్వు గంగాధరం సెక్రటరీవా? అంది కళ్ళింత చేసుకుంటూ. ఆశ్చర్యపడకు చెల్లాయి, నాకు ఏ ఉద్యోగం లేదు కదా. నాన్నగారు నన్ను గంగాధరం దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన నా వాక్చాతుర్యం, నా పర్సనాలిటీ చూసి బహుశా నాలాంటి వాడు తనకి సెక్రటరీగా ఉండడం మంచిదనుకున్నాడో ఏమో మరి, వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు అంటూ చిన్నగా మందహాసం చేశాడు. రాధ క్షణం మౌనం దాల్చింది. తాను ఈ విషయం తెలియక ఏవేవో అనేసింది. అలా చెప్పి పొరపాటు చేసిందేమో అన్న ఆలోచనల్లో పడింది. అంటే నువ్వు ఆ వర్గానికే చెందినవాడివేనన్నమాట అంది రాధ. ఆమె ముఖంలో ఉత్సుకత లేదు. నరహరి నవ్వాడు. కొంపదీసి నన్ను వెంటనే పొమ్మనవు కదా అని నవ్వేస్తూ, చూడు చల్లాయ్, ఇక్కడ విషయాలు నాకు ఎంతవరకు తెలియవు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అది ఇప్పుడు నువ్వు చెప్పాక అసలు స్వరూపాలు తెలిసాయి. ఈ ఊళ్ళో ఈ మధ్య నేను లేకపోయినా నేనేం కొత్తవాణ్ణి కాదు. నాకు ఎవరెవరి స్వభావాలు ఎటువంటివో బాగా తెలుసు. గంగాధరాన్ని నాన్న గుడ్డిగా నమ్మేసి ఆరాధిస్తున్నాడు గాని నేను అంత గుడ్డిగా నమ్మను. నా సంగతి నీకు తెలుసు కదా అన్నాడు నరహరి. రాధకి కాస్తంత ఉపశమనం కలిగింది మనసులో. అన్నయ్య చెప్పిన దాంట్లో అబద్ధం ఏం లేదనుకుంది. అన్నయ్యకి స్వంత అభిప్రాయాలున్నాయని, ఆత్మాభిమానాన్ని అంత త్వరగా చంపుకోలేడని ఆమెకి బాగా తెలుసు. కూర్చో అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. నరహరి చుట్టూ ఓసారి కలిగి చూశాడు. ఏవేవో ఫోటోలు కనిపించాయి. వాటిలో ఎప్పుడో తను రాజు కలిసి తీసుకున్న ఫోటో కూడా కనిపించింది. దగ్గరగా వెళ్లి దాన్ని పరిశీలనగా చూశాడు. అప్పట్లో తనని తాను చూసుకుంటుంటే అతనికిప్పుడు నవ్వొస్తోంది. ఎంతగా మారిపోయాడు తనిప్పుడు. అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగి చూశాడు. భూషణం లోపలికొచ్చాడు. నమస్కారం మావయ్య అన్నాడు సవినయంగా. భూషణం కళ్ళద్దాల్ని ఓసారి సవరించుకున్నాడు. ఎవరు, నరహరా అనుకుంటూ లోపలికొచ్చాడు. అవును మావయ్య. నువ్వెప్పుడొచ్చావు? 3 రోజులైందప్పుడే. ఓ అలాగా, చాలా సంతోషం. ఇంతకే ఇప్పుడు ఏ ఊళ్ళో ఉంటున్నావు? ఇంతవరకు ఎక్కడున్నా ఇక మీదట ఈ ఊళ్ళోనే ఉంటాను మావయ్య, చిన్నగా మందహాసం చేస్తూ అన్నాడు నరహరి. అంటే ఇంతవరకు నువ్వెక్కడా ఉద్యోగం చేయడం లేదన్నమాట. చేస్తూ ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు విడిచిపెట్టేశాను నచ్చక. ఇక ముందు మన ఊళ్ళోనే ఉండాలని నిశ్చయించుకున్నాను. మంచి పని చేశావు. ఇక్కడ ఏ చిన్న వ్యాపారం పెట్టుకున్నా సరిపోతుంది. కూర్చో, వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు భూషణం. నరహరి తృప్తిగా ఓ నిట్టూర్పు విడిచాడు. భూషణం మాట్లాడే ధోరణి ఎంతో ఆనందాన్ని కలిగించింది అతనికి. భూషణం మనస్తత్వం అతను ఎరిగిందే. అతనిలో అసూయ లేదు. అధికారాన్ని చలాయించాలన్న అభిలాష అంతకంటే లేదు. ఒకరి మీద ద్వేషం లేదు. అదే అతనిలో గొప్పతనం. అందుకే భూషణం అంటే నరహరికి ఎంతో గౌరవం. రాధ లోపల నుంచి కాఫీ తీసుకొచ్చి నరహరికి అందించింది. నరహరి కాఫీ తాగడం పూర్తి చేసి ఖాళీ కప్పు అందించేశాడు. ఈ ఇంట్లో నీకు ఎటువంటి స్థానం ఉంది చల్లాయ్? ప్రశ్నించాడు నరహరి. ఇక్కడ నాకేమన్నయ్యా, నా మాటకున్న విలువ ఈ ఇంట్లో ఇంకెవరి మాటకి లేదంటే నా స్థానం ఏంటో ఊహించుకో అంది రాధ. సంతోషమమ్మా, నిన్ను ఈ స్థితిలో చూసి నాకెంతో ఆనందంగా ఉంది. మరి వెళ్ళొస్తాను. లేచాడు నరహరి. మంచిదన్నయ్యా. అన్నట్టు ఓ విషయం చెప్పడం మరిచాను. మా ఆడబడుచు రాము గుర్తుందా? గుర్తులేకేం, ఇప్పుడు ఇక్కడే ఉందిగా. అవును, ఇక్కడే ఉంది. లోపల ఏదో పనిలో ఉందిలే. ఆమెను వివాహం చేసుకోవడానికి రాఘవయ్య గారి అబ్బాయి శ్రీను అంగీకరించాడట. మీ బావ చెప్పారు. చాలా సంతోషమమ్మా, రామ అదృష్టవంతురాలు. మంచివారికి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి. ఓసారి ఇంటికి రా చెల్లాయి అన్నాడు. వస్తానులే అన్నయ్య, అమ్మతో చెప్పు అంది. నరహరి నిష్క్రమించాడు. వెళ్ళిపోతున్న అన్నయ్య కేసి చూస్తూ అలా క్షణం ఉండిపోయింది రాధ. అప్పటి అన్నయ్యను, ఈనాటి అన్నయ్యను చూస్తుంటే ఆమెలో ఏవేవో ఆలోచనలు గిర్రును తిరిగాయి. తృప్తిగా ఓ నిట్టూర్పు విడుస్తూ లోపలికి నడిచింది.